పార్ట్ 14. ఈ విశ్వంలో మీ ఆత్మ ఎన్నో లోకాలలో ఎన్నో దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుంది. అటువంటప్పుడు దేవుడు ఒక 3 డైమెన్షనల్ తలం గల భూమిలో గల మానవజాతి నిర్వచనాలకు అందుతాడా? ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలున్నాయి. అనంత బ్రహ్మాండమైన విశ్వాన్ని మహాసముద్రంతో పోల్చితే నీటి బొట్టంత కూడా లేని భూమిలోని మానవజాతి ఇచ్చే నిర్వచనాలకు అనుగుణంగా దేవుడు ఉంటాడా? ఈ విశ్వాన్ని భూగోళంతో పోల్చితే గుండె సూది మొన అంత కూడా లేదు భూమి. అటువంటి భూమి మీద గల మానవజాతిలో కొంతమంది భక్తి పారవశ్యానికి దాసోహమవుతాడా? మీరు చేసే స్తోత్రాలకు, పూజలకు, ప్రార్థనలకు దేవుడు సంతోషిస్తాడా? మానవ గుణాలకు అతీతుడా? కోటాను కోట్ల లోకాలలో గల ఇతర జీవాత్మల గుణగణాల సంగతి ఏమిటి అని మీరు ఆలోచించారా? కోటాను కోట్ల లోకాల్లో ఎంతో సృష్టి జరుగుతూ ఉంది. ఈ భూమి మీద మాత్రమే మానవులు పాహిమాం పాహిమామని దైన్యంతో ఆర్తనాదాలు చేయవలసిన పరిస్థితులున్నాయనుకోవడం మీ అవివేకానికి పరాకాష్ట. పాపాత్ములను ఏ ప్రాతిపదికతో నిర్ణయిస్తారు? ఆ పాపాత్మలను శిక్షించడానికి దేవుడు ఉన్నట్లయితే ఆయనకు మానవ గుణాలు ఉండాలి కదా. అనంత బ్రహ్మాండమైన విశ్వంలో కోటాను కోట్ల లోకాలు గల ఈ విశ్వంలో కూసంత కూడా లేని ఈ భూమి మీద గల మానవుని రూపంలో దేవుడు ఉంటాడని భావించడం మీ ఆధ్యాత్మిక జ్ఞానం లోపం వల్లనే ఈ కూసంత భూమి మీదకు దేవుడు తన కుమారుని పంపి మానవులను రక్షిస్తున్నాడని మీరు భావిస్తున్నారు. కోటాను కోట్ల లోకాలలో ఉన్న జీవాత్మలన్నీ మూల చైతన్యం నుంచి సృష్టింపబడినవే. అన్ని లోకాలలోని జీవాత్మలన్నీ దేవుని కుమారులే. దేవుడు అంటే ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న మూల చైతన్యం. దేవుడు అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ విశ్వంలో ఉన్న శక్తి స్వరూపమే దైవం. భూమి మీద మానవ జాతితో సహా అన్ని జీవాత్మలు దేవుళ్ళే. కోటాను కోట్ల లోకాలు ప్లస్ ఆ లోకాలలోని జీవాత్మల సృష్టి అంతా కూడా దైవమయమే. అనంతమూల చైతన్యం నిరంతరము పరిణామ వ్యాకోచం చెందడానికి తనను తాను కోటాను కోట్ల లోకాలుగా, కోటాను కోట్ల జీవరాశులుగా సృష్టించుకుంటూ ఉంది. సృష్టికర్త మరి సృష్టి రెండూ ఒకటే. విశ్వం తనలోని సృష్టినంతా ప్రేమిస్తుంది. మూల చైతన్యం కోటాను కోట్ల లోకాలుగా, కోటాను కోట్ల జీవరాశులుగా తనను తాను సృష్టించుకొని చైతన్య పరిణామం చెందుతుంది. కోటాను కోట్ల జీవాత్మల గుణాలన్నీ ఆ మూల చైతన్యంలోనే అంటే దైవంలోనే ఉన్నాయి. దైవం కోటాను కోట్ల గుణాలలో చైతన్య పరిణామం చెందుతూ విస్తరించుకుంటూ ఉంది. దైవం నిర్గుణమని, గుణాతీతుడని నిర్వచించడం అసాధ్యం. మానవ పరిభాషలో ఇచ్చే నిర్వచనాలన్నీ అర్ధరహితమైనవి. కోటాను కోట్ల జీవాత్మల గుణగణాలతో విరాజిల్లుతున్న మూల చైతన్యాన్ని మానవ గుణాలకు అతీతమని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యం అనంతమైన గుణాలను, అనంతమైన ధర్మాలను ఏకకాలంలో కలిగి ఉంటుంది. దాని చైతన్య పరిణామం అనంతమైన దిశలలో ఉంటుంది. ఈ మహావిశ్వంలో ప్రతి జీవాత్మ అద్భుతమైనదే. సృష్టి అంతా అద్భుతమైనదే. కూసంత భూమి ప్లస్ దీని మీద సృష్టింపబడుతున్న జీవాత్మలు కూడా అద్భుతమైనవే. 3 డైమెన్షనల్ తలమైన భూమి ప్లస్ దాని మీద జీవరాశుల చైతన్య పరిణామం కూడా అనంత బ్రహ్మాండ మూల చైతన్య పరిణామాన్ని పెంచుతుంది. భూమి మీద ఒక కోణంలో చైతన్య పరిణామంలో కదలిక ఏర్పడితే దాని ప్రభావం మూల చైతన్యం మీద మల్టీ డైమెన్షనల్ కోణాలలో అంటే అనంతమైన కోణాలలో ఉంటుంది. మీరు ఒక దిశలో కదలికను కలుగజేస్తే మూల చైతన్యం అనేక దిశల నుండి ప్రతిస్పందిస్తుంది. సృష్టికర్త తన సృష్టి నుండి వేరుగా లేడు. అనంతమైన కాంబినేషన్స్, అనంతమైన సంభావ్యతలతో మూల చైతన్యం అనంత లోకాలలో, అనంతమైన రూపాలలో, అనంతమైన దేహాలతో తనను తాను సృష్టించుకుంటుంది. మూల చైతన్యం యొక్క అనంతమైన ధర్మాలన్నీ మీ అంతర్ప్రపంచంలో ఇమర్చబడి ఉన్నాయి. మూల చైతన్యం యొక్క అనంత తత్వం మీ అంతర్ప్రపంచంలో పొందుపరచబడి ఉంది. అనంత తత్వాన్ని దర్శించడానికి అంతర్ప్రయాణం ఒక్కటే ఏకైక మార్గం. ఈ విశ్వంలోని అన్ని లోకాలలోని జీవాత్మలన్నింటి అంతర్ప్రపంచాలలో మూల చైతన్యం విరాజిల్లుతూ ఉంది. దైవం ఈజ్ ఈక్వల్ టు మూల చైతన్యం తన సృష్టిని శాసించదు.
తన సృష్టిని శిక్షించదు. ఈ సృష్టిలో ఏ జీవాత్మలు పాపాత్ములుగా లేరు. ఈ సృష్టిలో ఎవరు దీనజనులు లేరు. అనంతమైన సృష్టిలో ప్రతి భాగము, ప్రతి ఆత్మ, ప్రతి జీవాత్మ ఎంతో విశిష్టమైనవే. ఈ అనంత బ్రహ్మాండమైన విశ్వంలో ఈ కూసంత భూమి, దాని మీద జీవాత్మలు కూడా ఎంతో విశిష్టమైనవే. దైవం అనేది విశ్వమంతా వ్యాపించి ఉన్న మల్టీ డైమెన్షనల్ శక్తి స్వరూపం. భూమి మీద మానవ జాతిలో చాలా కొద్ది మంది మాత్రమే అంతర్దర్శనం ద్వారా మూల చైతన్యాన్ని అనుభూతి చెందారు. బుద్ధుడు, జీసస్ లాంటి వారు ఎంతోమంది వారి అంతర్ ప్రపంచాలలోని మూల చైతన్యాన్ని దర్శించగలిగారు. భూమి మీద జన్మ తీసుకునే ప్రతి మానవుడికి తన అంతర్ ప్రపంచంలోని మూల చైతన్యాన్ని దర్శించే అనుభూతి చెందగల శక్తి సామర్థ్యాలున్నాయి. మానవ చైతన్యం ఎంతవరకు పరిణామం చెందగలదో తెలియజేయడానికి బుద్ధుడు, జీసస్ ఇంకా ఎంతోమంది మీకు తెలియజేశారు. అనంత మూల చైతన్యం యొక్క అనంత ధర్మాలను ఆస్వాదించడానికి అన్ని జీవాత్మలు అర్హమైనవే. మల్టీ డైమెన్షనల్ దైవాన్ని అర్థం చేసుకోవడానికి మానవ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం మానవజాతి చైతన్య పరిణామం మరి ఆధ్యాత్మిక పురోగతి వేగం పుంజుకుంటూ ఉంది. మల్టీ డైమెన్షనల్ దైవాన్ని కొద్దిగానైనా తెలుసుకునే దిశలో ప్రస్తుతం మానవజాతి ప్రయాణం చేస్తుంది. మానవజాతి ఆలోచన తరంగాలు ఇతర డైమెన్షన్స్లో ఉన్న లోకాలలో కూడా వాస్తవ రూపం పొందుతున్నాయనే విషయాన్ని తెలుసుకునే స్థితిని మానవజాతి పొందబోతుంది. తమ వాస్తవాలను తామే సృష్టించుకుంటున్నాం అనే సత్యాన్ని గ్రహించగల మేధో పరిణితిని మానవజాతి పొందబోతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితిని మానవజాతి సాధించబోతూ ఉంది. భూమి ప్లస్ మానవజాతి ప్లస్ జీవాత్మలన్నీ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంభావ్యతలు, ఇన్ఫైనైట్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా నుండి ఇంగ్లాండ్కు ప్రయాణించడానికి లెక్కలేనన్ని మార్గాలను ఎంచుకోవచ్చు. రోడ్డుపై కానీ, జలమార్గం ద్వారా కానీ, ఆకాశ మార్గం ద్వారా కానీ లెక్కకు మిక్కిలి సంభావ్యతలను ఎంచుకోవచ్చు. ఒక సంభావ్య మార్గాన్ని ఎంచుకున్న తర్వాత అదే మీ భూప్రపంచపు వాస్తవం అవుతుంది. ఆ మార్గాన్ని జాగృత అవస్థలో ఉన్నప్పుడు ఇతర అనంతమైన సంభావ్యతలను మీ అంతర్ ప్రపంచం ద్వారా ఎంచుకొని ఆ మార్గాలలోనూ చైతన్య పరిణామాన్ని ఏకకాలంలో పొందుతూ ఉన్నారు. ప్రతి క్షణంలోనూ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంభావ్యతలు మరి అవకాశాలు మీ ముందర ఎదురు చూస్తున్నాయి. ఒక అవకాశాన్ని సరైన రీతిలో చేజిక్కించుకోవడం అనేది మీ మైండ్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు బలమైన మరియు ప్రగాఢమైన చైతన్య శక్తిని నింపుకున్నప్పుడే సరైన రీతిలో అవకాశాలను ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విశ్వంలో ప్రతిదీ చైతన్యంతో నిండి ఉంది. మీ ఫిజిక్స్ ప్రకారం పరమాణువు మరి ఎలక్ట్రాను అతి చిన్నవి. ఆ పరమాణువులో న్యూక్లియస్ ప్లస్ ఎలక్ట్రానులు ఉంటాయి. న్యూక్లియస్లో ప్రోటానులు, న్యూట్రాన్లు ఇంకా ఎన్నో ప్రాథమిక కణాలు ఉన్నాయని మీ శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. న్యూక్లియస్లోని ప్రాథమిక కణాలు మరి ఎలక్ట్రాన్లలో చైతన్య శక్తి నింపబడి ఉంటుంది. ఆ ప్రాథమిక కణాలు నిరంతరము ఆత్మభ్రమణం చెందుతూ పరిభ్రమణం కూడా చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాను ఆత్మభ్రమణం చెందుతూ న్యూక్లియస్ చుట్టూ పరిభ్రమణం చెందుతూ ఉంటుంది. విద్యుదాకర్షణ శక్తి వల్ల ఎలక్ట్రాను న్యూక్లియస్ చుట్టూ ఆత్మభ్రమణం ప్లస్ పరిభ్రమణం చెందుతూ ఉంటుందని మీ ఫిజిక్స్ చెప్తుంది. ఎలక్ట్రాన్కు ఆ చలనం కలుగజేసిన విద్యుదాకర్షణ బలం ఎక్కడి నుండి వచ్చింది? చైతన్య శక్తి ద్వారా ఎలక్ట్రాను ఆత్మభ్రమణం ప్లస్ పరిభ్రమణం చెందుతూ ఉంది. ఆ చైతన్య శక్తే సౌర కుటుంబాన్ని నడుపుతూ ఉంది. చంద్రుడు భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ ఆత్మ భ్రమణం ప్లస్ పరిభ్రమణం చెందడానికి గల కారణం ఈ చైతన్య శక్తియే. ఈ నమూనా ప్యాటర్న్ ఈ విశ్వం అంతా ప్రాథమిక కణాల నుండి గెలాక్సీల వరకు కొనసాగుతూ ఉంది. ఈ విశ్వంలోని అన్నింటిలోనూ ప్రాథమిక కణం మొదలు అతిపెద్ద గెలాక్సీల దాకా వాటిలో చలనాన్ని కలుగజేసేది ఈ చైతన్య శక్తియే. న్యూక్లియర్ బలాలు, గురుత్వాకర్షణ బలాలు లేదా విద్యుదాకర్షణ బలాలు లేదా ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ ఈ బలాలు చైతన్య శక్తి వలన కలుగుతున్నాయి. ఈ విషయాలను మీకు తెలిసిన ఫిజిక్స్ భాషలో చెప్పడం జరిగింది. ఈ విశ్వంలో మీ ఫిజిక్స్ కంటే బ్రహ్మాండమైన సైన్సు ఇతర లోకాలలో ఉంది. మీ ఫిజిక్స్ చాలా స్వల్పమైనది, చాలా పరిమితమైనది. ఒక పరమాణువులో న్యూక్లియస్ ప్లస్ ఎలక్ట్రాన్లు అనేకం ఉంటాయి.
ఎలక్ట్రాన్ యొక్క గమనం మల్టీ డైమెన్షనల్లో ఉంటుంది. దాని వేగం మీ లెక్కల ప్రకారం కాంతి వేగం కంటే ఎన్నో లక్షల రెట్లు ఉంటుంది. ఈ గమనాన్ని మీ సైన్స్ పసిగట్టే స్థితిలో లేదు. కొన్ని పరమాణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడతాయి. కొన్ని పరమాణువులు ఒక అణువుగా ఏర్పడడం రసాయన బంధం ద్వారా జరుగుతుంది. ఈ రసాయన బంధాన్ని చైతన్య శక్తి కలుగజేస్తుంది. కొన్ని అణువుల కలయిక చైతన్య శక్తి ప్రేరణతో జరిగి ఒక జీవకణం తయారవుతుంది. మీ దేహంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉంటాయి. ఈ జీవకణాలని జీవరసాయనిక శక్తి ప్లస్ విద్యుదయస్కాంత శక్తి ప్లస్ చైతన్య శక్తితో నింపబడి ఉంటాయి. ఈ జీవకణాలన్నింటిలోని చైతన్య శక్తి వేరువేరుగా ప్రత్యేకంగా పరిణామం చెందుతూ ఉంటుంది. క్షణకాలంలో ఎన్నో జీవకణాలు మృతి చెందుతూ వాటి స్థానంలో మళ్ళీ క్రొత్త జీవకణాలు పుడుతూ ఉంటాయి. మృతి చెందే జీవకణాలు ప్లస్ పుడుతున్న జీవకణాలు మీ దేహాన్ని ప్రతి క్షణము మార్పుకు లోను చేస్తుంటాయి. 10 సంవత్సరాల క్రితం ఉన్న దేహానికి ఇప్పుడున్న దేహానికి సంబంధమే ఉండదు. అంతెందుకు ఒక క్షణం క్రితం ఉన్న దేహం ఇప్పుడు ఉండదు. ఈ క్షణకాలంలో ఎన్నో కోట్ల జీవకణాలు మృతి చెంది వాటి స్థానంలో క్రొత్త జీవకణాలు ప్రాణం పోసుకుని ఉంటాయి. ఈ ప్రక్రియలో మీ దేహం క్షణక్షణానికి మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మీ ఆత్మకు చెందిన చైతన్య శక్తి జ్ఞానం మాత్రం ప్రత్యేక ఉనికిని కలిగి ఉంటూ విస్తరింపబడుతూ ఉంటుంది. మీ కంటి పాప 1 సంవత్సరం క్రితము ఉంది, ఇప్పుడు ఉంది. కానీ అప్పుడు మీ కంటి పాపలో ఉన్న జీవకణాలు ఇప్పుడు లేవు. కంటి పాపలో ప్రతి క్షణము మృతి చెందిన జీవకణాల స్థానంలో క్రొత్త జీవకణాలు ప్రవేశించి కంటి పాప ఉనికిని నిలుపు ఉంచుతున్నాయి. అయితే సంవత్సరం క్రితం మీ కంటి పాపతో చూసిన దృశ్యం ఇంకా మీ మనోశక్తిలో మెదులుతూ ఉంది. ఆ దృశ్యం తాలూకు చైతన్య శక్తి మీ మనోశక్తి ద్వారా మీ ఆత్మశక్తిలో రికార్డ్ అయి ఉంటుంది. మీరు చూసిన ప్రతి దృశ్యము, మీరు నేర్చుకున్న ప్రతి అంశము, మీరు అనుభూతి చెందిన ప్రతి జీవితానుభవము, మీరు సాధించిన జ్ఞానం అంతా కూడా మీ అంతర్ప్రపంచంలో రికార్డ్ అయి ఉంటుంది. మీ అంతర్ప్రపంచం అనంతమైన విషయాలను, అనంతమైన జ్ఞానాన్ని రికార్డు చేసుకుని భద్రపరచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ దేహంలోని జీవకణాలు వేటికవి తమ విశిష్టతను, ప్రత్యేకతను కాపాడుకుంటూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటాయి. చైతన్య శక్తి ద్వారా జీవకణాల మధ్య అనుసంధానం ఉంటుంది. జీవకణాల సమిష్టి చైతన్య పరిణామం దేహం యొక్క చైతన్య పరిణామంగా మారుతుంది. మృతి చెందుతున్న జీవకణాలు తాలూకు చైతన్య పరిణామాన్ని మీ ఆత్మశక్తి ఎప్పటికప్పుడు రికార్డు చేసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటి తాలూకు చైతన్య పరిణామ సమాచారాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీ ఎరుకలోనికి తీసుకురాగల శక్తిని మీరు ప్రతి క్షణము కలిగి ఉన్నారు. ఈ సృష్టిలో ఎలక్ట్రానులు లాంటి అతి సూక్ష్మమైన కణాలు మరి ఎలక్ట్రాన్లో ఇమిడి ఉండే చైతన్య శక్తి శకలాలతో సహా రాళ్ళు, కొండలు, పర్వతాలు, గ్రహాలు, గెలాక్సీలు అన్నీ ఆత్మను కలిగి ఉన్నాయి. సూక్ష్మమైన కణాల నుండి స్థూలమైన వాటి వరకు అన్నింటిలోనూ ఆత్మ నిండి ఉంది. ఎలక్ట్రాన్లు ఆత్మ ఉన్నట్లే చీమకు ఆత్మ ఉంది. ఎలక్ట్రాన్కు ఆత్మ ఉన్నట్లే చీమకు ఆత్మ ఉంది. భూమికి కూడా ఆత్మ ఉంది. మీ సౌర వ్యవస్థకు ఆత్మ ఉంది. మీ గెలాక్సీకి కూడా ఆత్మ ఉంది. ఈ విశ్వానికి కూడా ఆత్మ ఉంది. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఈ ఆత్మయే ఆ అనంత బ్రహ్మాండ మూల చైతన్యం. ఆల్ దట్ ఈజ్ ఆర్ గాడ్. మీ చర్మచక్షువులకు గోచరం కాని ఇతర డైమెన్షన్స్ గల లోకాలలో కూడా సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఈ సకల చరాచర సృష్టి అంతటిలోనూ మూల చైతన్యం ఆవరించి ఉండి ఆత్మశకలాలుగా విభజింపబడి ఉంటుంది. సోల్ యాంటిటీస్గా విభజింపబడి ఉంటుంది. భౌతిక దేహం నిత్య నూతనంగా చైతన్య శక్తితో మనుగడ సాగించాలంటే జీవకణాలు నిరంతరము మరణిస్తూ వాటి స్థానంలో కొత్త కణాలను పుడుతూ ఉండాలి. జీవకణాలు మృతి చెందకపోతే వాటికి జీవ చైతన్య శక్తి పరిణామ పురోభివృద్ధి ఉండదు. మృతి చెందడం అనేది మళ్ళీ పుట్టడం కోసమేనని జీవకణానికి తెలుసు. దేహంలోని జీవకణాలు పరస్పరం చంపుకోవడం కూడా చేస్తుంటాయి. అడవిలో ఒక జాతి జంతువులు మరొక జాతి జంతువులను చంపడం ద్వారా జంతుజాతి జనాభాను నియంత్రించుకుంటున్నట్లు దేహంలో కూడా జీవకణాల సంఖ్యను నియంత్రించుకోవడానికి పరస్పరం చంపుకోవడం చేస్తుంటాయి. వాటి స్థానంలో తక్షణమే కొత్త జీవకణాలు పుడుతుంటాయి. ఈ ప్రక్రియ
ఈ ప్రక్రియ ఆత్మ దేహంలో ఉన్నంతకాలం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి జీవకణము ఒక ప్రత్యేకమైన ఆత్మగా పరిగణింపబడుతుంది. ఇవన్నీ పరస్పరం సహకారాన్ని అందించుకుంటూ దేహం యొక్క జీవ చైతన్య శక్తిని పెంచుతుంటాయి. మీ దేహాన్ని ఆవరించి ఉన్న ఆత్మను పూర్ణాత్మగా పరిగణిస్తే దేహంలోని జీవకణాలను అంశాత్మలుగా పరిగణించవచ్చు. అంశాత్మల వ్యక్తిగత చైతన్య పరిణామం పూర్ణాత్మ యొక్క చైతన్య పరిణామంగా పరిగణింపబడుతుంది. పూర్ణాత్మను దాని అంశాత్మలను వివరించడానికి దేహాన్ని జీవకణాలను ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. దేహం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, కానీ దేహంలోని జీవకణాలు ఈ కాల పరిమితిలో కొన్ని కోట్ల జీవకణాలు మృతి చెంది ఉంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మరి ఈ మృతి చెందుతున్న కణాల చైతన్య పరిణామాన్ని, జీవశక్తి జ్ఞానాన్ని అంతర్ప్రపంచానికి చెందిన ఆత్మశక్తి రికార్డు చేసుకుంటుంది. ఆ విధంగానే మీ కాల ప్రామాణికత ప్రకారం పూర్ణాత్మ కొన్ని మిలియన్ల సంవత్సరాలు జీవించి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో కోటాను కోట్ల అంశాత్మలు మృతి చెందుతూ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాయి. ప్రతి క్షణము కోట్ల అంశాత్మలు పూర్ణాత్మ నుండి వెలువడుతుంటాయి. అగ్ని కీలాల నుండి వెలువడే అగ్ని కణాలలాగా ఈ అంశాత్మలు నిరంతరం పూర్ణాత్మ నుండి వెలువడుతుంటాయి. అంశాత్మలు జన్మ పరంపరల ద్వారా చైతన్య పరిణామం చెందుతూ ఆధ్యాత్మిక పురోగతి చెందుతూ ఉంటాయి. ఈ జన్మ పరంపరలు ఒక లోకంలో గల నిర్దిష్ట శక్తి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది. అంశాత్మ యొక్క చైతన్య శక్తి ప్లస్ ఆధ్యాత్మిక శక్తి ఆ లోకానికి సంబంధించిన గరిష్ట చైతన్య శక్తి స్థాయిని దాటినప్పుడు మరో ఉన్నత లోకానికి ప్రయాణించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగిస్తుంటుంది. ఈ ప్రయాణం అనంతకాలం కొనసాగుతూ ఉంటుంది. పూర్ణాత్మ ప్లస్ అంశాత్మల చైతన్య పరిణామం అనంతకాలం కొనసాగుతుంది. అంశాత్మలు పూర్ణాత్మలో లీనమవ్వడం కానీ, పూర్ణాత్మలు మూల చైతన్య శక్తిలో లీనమవ్వడం కానీ ఎప్పటికీ జరగవు. అంశాత్మలు కానీ లేదా పూర్ణాత్మలు కానీ ఈ అనంతకాల ప్రయాణంలో ఎక్కడ తమ ఉనికిని, ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరగదు. అంశాత్మల వ్యక్తిగత పురోగతి పూర్ణాత్మ యొక్క పురోగతిని పెంచుతుంది. అంశాత్మల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. విద్యుదయస్కాంత శక్తి ద్వారా భూమి మీద ఇంటర్నెట్ వ్యవస్థ పనిచేస్తున్నట్లే చైతన్య శక్తి ద్వారా పూర్ణాత్మ ప్లస్ అంశాత్మలు కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ అంశాత్మలు ఒక లోకానికి మాత్రమే పరిమితమై ఉండవు. వాటి వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోగతి మరి చైతన్య శక్తి స్థాయిలకు అనుగుణంగా వివిధ లోకాలలో ఈ అంశాత్మలు విస్తరించి ఉంటాయి. మీరు కూడా ఒకనొక పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మయే. మీ పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మలు మరి నిరంతరం వెలువడుతున్న అంశాత్మలు అవి కలిగిన చైతన్య శక్తి స్థాయిలకు అనుసారంగా వివిధ లోకాలలో అవి విస్తరించి ఉంటాయి. మీ పూర్ణాత్మ యొక్క అంశాత్మలు మీ భూమి కంటే ఉన్నత లోకాలలోను, భూమి కంటే తక్కువ స్థాయి శక్తి స్థాయి గల లోకాలలోను విస్తరించి ఉంటాయి. ఒక ఇంటర్నెట్ వ్యవస్థకు కొన్ని కోట్ల కనెక్షన్స్ ఉన్నట్లే పూర్ణాత్మ ప్లస్ అంశాత్మల మధ్య చైతన్య శక్తి వ్యవస్థ కాన్షియస్నెస్ సిస్టమ్ ద్వారా కోటాను కోట్ల కనెక్షన్స్ ఉంటాయి. మీకంటే ఉన్నత లోకాలలోని అంశాత్మల నుండి మరి పూర్ణాత్మ నుండి మీరు జ్ఞానాన్ని పొందవచ్చు. అలాగే మీ నుండి భూమి కంటే తక్కువ శక్తి స్థాయిలో గల లోకాలలోని ఇతర అంశాత్మల నుండి కూడా జ్ఞానాన్ని రాబట్టుకోవచ్చు. భూమి మీద ప్రధాన మెయిన్ వెబ్సైట్ మరి దానికి అనుసంధానంగా కొన్ని కోట్ల ఉప వెబ్సైట్స్ కలిసి ఒక వ్యవస్థగా రూపొందుతుంది. అలాంటి వ్యవస్థలు చాలానే భూమి మీద వెలిశాయి. ఒక వ్యవస్థను పూర్ణాత్మ ప్లస్ అంశాత్మలుగా ఉదాహరించవచ్చు. ఇట్లాంటి వ్యవస్థలు ఈ విశ్వంలో కోటాను కోట్లుగా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ అనంత బ్రహ్మాండ మూల చైతన్యం నుండి అనంతకాలం వరకు వెలువడుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థలన్నింటి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం మూల చైతన్యం యొక్క పరిణామంగా పరిణమిస్తుంది. పూర్ణాత్మ ప్లస్ అంశాత్మలను మరింతగా వివరించడానికి ఒక వెబ్సైట్ వ్యవస్థను ఉదాహరణగా తీసుకుందాం. ప్రధాన వెబ్సైట్కు అనుబంధంగా ఉన్న కోట్లాది ఉప వెబ్సైట్లు భూప్రపంచమంతా వెలిసి ఉంటాయని మీకు తెలుసు. వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా
జరుగుతుందని మీకు తెలుసు కదా. మీ ఇంట్లో లేదా ఆఫీస్లో కూడా ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఆ వెబ్సైట్లో మీకు ఇష్టమైన వర్క్ను సృష్టించుకోవచ్చు. మీరు సృష్టించిన వర్క్ను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎవరైనా దర్శించవచ్చు. ప్రపంచంలోని కోట్లాది వెబ్సైట్ల నుండి సమాచారాన్ని అతి సులభంగా ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. ప్రధాన వెబ్సైటు ప్లస్ దాని ఉప వెబ్సైట్లు ఈజ్ ఈక్వల్ టు వెబ్ సిస్టమ్. ఇలాంటి వెబ్ సిస్టంలు ఎన్నో ఉంటాయి. ఒక వెబ్ సిస్టంలోని సమాచారాన్ని ఇంకో వెబ్ సిస్టంలో గల వెబ్సైట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకునే వీలు ఉంటుంది. మీ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని అన్ని వెబ్ సిస్టంలోని సమాచారాన్ని పొందవచ్చు. ఒక వెబ్ సిస్టంలోని సమాచారాన్ని అంతా ఇంకో వెబ్ సిస్టంలోని నెట్వర్క్ ద్వారా పొందగలిగే వీలుంది. పై ఉదాహరణ నుండి పూర్ణాత్మ ప్లస్ దాని అంశాత్మలను ఒక వెబ్ సిస్టమ్గా పరిగణించవచ్చు. ప్రతి ఆత్మను ఒక వెబ్సైట్గా పరిగణించండి. ప్రతి ఆత్మ కూడా పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మయేనని మీకు తెలుపుతున్నాను. ఆత్మ తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన రీతిలో చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఒక ఆత్మ సాధించిన ఆధ్యాత్మిక పురోగతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతర ఆత్మలు కూడా పంచుకుంటాయి. పూర్ణాత్మ ప్లస్ దాని అంశాత్మలు ఒక సిస్టమ్గా పిలువబడుతుంది. ఈ సిస్టంలో ఏదైనా ఒక అంశాత్మ పొందిన జ్ఞానాన్ని చైతన్య శక్తి ద్వారా ఇతర అంశాత్మలకు చేరవేయబడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పూర్ణాత్మ మరి అన్ని అంశాత్మలకు కమ్యూనికేట్ అవుతుంది. ఒక సిస్టంలోని జ్ఞానాన్ని ఇంకొక సిస్టంలోని అంశాత్మలు పొందగలుగుతాయి. ఈ సిస్టమ్స్ అన్నీ మూల చైతన్యం నుండి ఉద్భవించినవే కదా. ఇంటర్నెట్ వ్యవస్థ మరి వెబ్ సిస్టంల ద్వారా ఆత్మల మధ్య పరస్పర సహకారం తెలిసింది కదా. దీన్ని మరింత విస్తరించి లోకాలు గురించి వివరిస్తాను. భూమి ప్లస్ దాని లోకాలు మీద గల జీవజాతులన్నింటినీ ఒక వెబ్ సిస్టమ్గా పరిగణించండి. భూమికి సంబంధించిన వెబ్ సిస్టమ్ నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతర లోకవాసులు పొందే వీలు ఉంటుంది. ఇతర లోకాలలో గల జ్ఞానాన్ని భూమి మీద గల మీరు పొందే వీలుంది. భూమి ప్లస్ దాని మీద జీవజాతులు గల వెబ్ సిస్టంలో అన్ని జీవజాతులు స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. వాటికి కావలసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, చైతన్య పరిణామాన్ని అవి తమ ఇష్టానుసారంగా పెంచుకోవచ్చు. ఇతర లోకవాసులు మిమ్మల్ని భయపెట్టడమో, మీపై ఆధిపత్యం పొంది మిమ్మల్ని నియంత్రించడమో చేయరు. మీ ఆధ్యాత్మిక పురోగతికి వారు సంతోషిస్తారు. మీ నుండి జ్ఞానాన్ని పంచుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని అంతర్ప్రయాణం ద్వారా సంప్రదిస్తూనే ఉన్నారు. ఆ విషయం మీ స్వప్నాల ద్వారా కొంత తెలిసి ఉంటుంది. అంతర్ప్రయాణం, ధ్యానం మరి స్వప్నాల ద్వారా ఇతర లోకాలకు సంబంధించిన జ్ఞానాన్ని అతి సునాయాసంగా పొందే మెకానిజం మీ ప్రపంచంలో ఇమిడి ఉంది. భూమి అనే వెబ్ సిస్టమ్ నుండి సమస్త జ్ఞానాన్ని మీ ప్రపంచంలో ఇముడ్చుకుని ఉన్నారు. మీరు అంతరేంద్రియాలను సమర్థవంతంగా వినియోగించడం కోసం ఎంతో సాధన చేయవలసి ఉంది. మీరు ఈ విశ్వంలో ఒంటరివారు కారని, మీరు వెబ్ సిస్టమ్ ద్వారా ఈ సమస్త విశ్వంతో అనుసంధానం కావింపబడి ఉన్నారని అర్థమవుతుందా? ఈ విశ్వంలో ఏ ఆత్మ కూడా దైన స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, అయోమయంలో ఉండాల్సిన అగత్యం లేదని మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉందనుకుంటాను. భూమి మీద మీరు ఒక జన్మలో దేహాన్ని ధరించి జీవించే కాలం కాస్మిక్ టైం స్కేలుతో పోల్చి చూసినప్పుడు దాదాపు శూన్యం. మీ కాల ప్రామాణికత ప్రకారం 100 సంవత్సరాలు అనేది కాస్మిక్ టైం స్కేలులో అసలు లెక్కలోకి రాదు. మీ కాల ప్రామాణికత ఒక కోణంలో మాత్రమే ముడిపడి ఉంది. కాలం మల్టీ డైమెన్షనల్ ప్రామాణికతలను కలిగి ఉంది. పూర్ణాత్మ యొక్క కాల ప్రామాణికత మల్టీ డైమెన్షనల్గా ఉంది. ఆత్మ యొక్క మల్టీ డైమెన్షనల్ ఉనికిని తెలుసుకోవడానికి 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ సరిపోదు. దాన్ని తెలుసుకోవడానికి మీ అంతరేంద్రియాలను ఉపయోగించవలసి ఉంది. మీ ప్రపంచపు ఇంటెలిజెన్స్తో పోల్చితే మీ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ సముద్రంలోని నీటి బొట్టు పరిణామం కూడా ఉండదు. భూమి ప్లస్ దాని మీద జీవజాతులు కలిగిన వెబ్ సిస్టంలో
ఎంత క్రియేటివిటీని అయినా పొందుపరచవచ్చు. భూమి ప్లస్ జీవజాతుల చైతన్య పరిణామాన్ని, ఆధ్యాత్మిక పురోగతిని పెంచడం ద్వారా భూప్రపంచపు శక్తి స్థాయి మరి ఫ్రీక్వెన్సీ స్థాయి పెరుగుతుంది. ప్రస్తుతం భూప్రపంచం హయ్యర్ ఫ్రీక్వెన్సీ గల ప్రపంచంగా మార్పు చెందుతూ ఉంది. భూప్రపంచం యొక్క చైతన్య వికాసం పెరగడం ద్వారా సౌర వ్యవస్థలోని అన్ని లోకాలలోని చైతన్య వికాసం పెరుగుతుంది. సౌర వ్యవస్థ యొక్క చైతన్య వికాసం పెరగడం ద్వారా గెలాక్సీ చైతన్య వికాసం మరియు మూల చైతన్య వికాసం పెరుగుతుంది. భూమిని ఒక వెబ్ సిస్టమ్గా పరిగణిస్తున్నాము. ఈ సౌర వ్యవస్థలో చర్మచక్షువులకు గోచరమయ్యేవి, గోచరం కాని అన్ని లోకాలను వెబ్ సిస్టమ్స్గా పరిగణించుకోండి. ఈ వెబ్ సిస్టంల సముదాయాన్ని సౌర వ్యవస్థకు చెందిన మెయిన్ వెబ్ సిస్టమ్గా పరిగణించుకోండి. ఇలాంటి మెయిన్ వెబ్ సిస్టమ్స్ మీ గెలాక్సీలో కోటాను కోట్లుగా ఉన్నాయి. గెలాక్సీలోని అన్ని మెయిన్ వెబ్ సిస్టమ్స్ అన్నీ ఒకదానికొకటి అనుసంధానింపబడి ఉన్నాయి. విశ్వంలోని అన్ని గెలాక్సీల్లోని మెయిన్ వెబ్ సిస్టమ్స్ అన్నీ కూడా మూల చైతన్యంలో ఇమిడి ఉన్నాయి. భూమి మీద ఆత్మగా గల మీరు పొందే ఆధ్యాత్మిక పురోగతి అనంతమైన దిశలలో సౌర వ్యవస్థలోని అన్ని లోకాలలో, అన్ని గెలాక్సీలలో మూల చైతన్యంలో ప్రభావాన్ని చూపుతుంది. ఆధ్యాత్మికంగా మీరు కలుగజేసే చిన్న కదలిక బ్రహ్మాండమైన మూల చైతన్యాన్ని కదిలించగలుగుతుంది. ఆధ్యాత్మికంగా మీరు వేసే ఒక ముందడుగు భూమండలంలోని ఆధ్యాత్మికతను, తద్వారా సౌర వ్యవస్థలోని అన్ని లోకాలలోని ఆధ్యాత్మికతను, గెలాక్సీలోని కోట్ల సౌర వ్యవస్థలలోని ఆధ్యాత్మికతను, మరి బ్రహ్మాండ మూల చైతన్యం యొక్క ఆధ్యాత్మికతను కోటాను కోట్ల రెట్లు ముందడుగులను వేయిస్తుంది. మీకది నమ్మశక్యం కాకపోయినా పచ్చి యథార్థం. మీరిచ్చే చిన్న కదలిక ఈ విశ్వంలో కోటాను కోట్ల రెట్లు పెరిగి ఈ అనంత బ్రహ్మాండ మూల చైతన్యంలో బ్రహ్మాండమైన కదలికను కలుగు చేస్తుంది. అలాగే ఈ విశ్వంలో ఏ మూలలోనైనా ఒక చిన్నపాటి ఆధ్యాత్మిక పురోగతి సంభవిస్తే అది కోటాను కోట్ల రెట్లు పెరిగి విశ్వం యొక్క ఆధ్యాత్మిక పురోగతిని బ్రహ్మాండమైన స్థాయిలో పెంచుతుంది. మీరు ఈ భూమి మీద జ్ఞానపరంగా ఒక మెట్టు పైకి ఎదిగితే ఈ విశ్వంలోని ప్రతి ఆత్మకు కూడా జ్ఞానాన్ని సంగ్రహించి ఒక మెట్టు పైకి ఎదుగుతుంది. వెరసి మీరు పొందే ఒక మెట్టు ఎదుగుదల కోటాను కోట్ల రెట్లు ఎదుగుదలగా పరిణమిస్తుంది. ఈ విశ్వంలో కదలిక తేవడానికి మీరు ఒక కేంద్ర బిందువుగా ఉన్నారు. అలాగే ఈ విశ్వంలోని ప్రతి ఆత్మ కూడా ఒక కేంద్ర బిందువే. ఈ విశ్వంలో అన్ని పాయింట్లు కేంద్ర బిందువులే. ఈ విశ్వంలో అన్ని ఆత్మలు విశిష్టమైనవేనని మీరు గుర్తించాలి. మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల సకల చరాచర సృష్టిని మరి అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు కదా. మీరు లేకుండా ఈ విశ్వం లేదు. మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఈ విశ్వం అంతా ప్రాకిపోతుంది, కోట్లాది రెట్లు పెరుగుతుంది. మీ జీవిత విలువలను పెంపొందించుకోవడం ద్వారా భూమండలంలోని సమస్త జీవజాతులు జీవిత విలువలను పెంచడంలో ప్రభావం చూపుతుంది. భూమి మీద మానవుడు విశ్వజీవి. మానవుడు ప్రకృతిలో ఒక భాగం. ఒక్కొక్క లోకానికి సంబంధించి ఒక్కొక్క ప్రకృతి ఉంటుంది. ఈ విభిన్నమైన ప్రకృతిలో మూలమైనది అనంత బ్రహ్మాండ మూల చైతన్యం. దాన్నే మహాప్రకృతి అని కూడా పిలవవచ్చు. మహాప్రకృతి యొక్క అభిలక్షణాలు, ధర్మాలన్నీ మీ అంతర్ప్రపంచంలో ఇమర్చబడి ఉన్నాయి. భూప్రపంచానికి సంబంధించిన ప్రకృతిలో మమేకమై భావ సంపద, మనోవికాసం మరి చైతన్య పరిణామం సంపూర్తిగా పొందే వరకు మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే. భూమి ప్లస్ ఆ స్థాయిలో గల సమాంతర లోకాలలో జన్మ పరంపర పరిసమాప్తం కావాలంటే ఇతర ప్రాణికోటితో సహృదయంతో అనురక్తితో జీవించడం, ఆ ప్రపంచానికి సంబంధించిన సమస్త జీవజాతుల పట్ల సంపూర్ణమైన మనోవికాసంతో మెలగడం సాధించవలసి ఉంది. స్థూలంగా మీ చర్మచక్షువులకు కనిపించే ప్రకృతే కాకుండా మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్న ఎన్నెన్నో లోకాలలోని ప్రకృతులు అంటే బ్రహ్మాండమైన మహాప్రకృతిని కూడా మీ అంతర్ప్రయాణం ద్వారా దర్శించడాన్ని మానవజాతి సాధన చేయవలసి ఉంది. మల్టీ డైమెన్షనల్ ఆత్మను గురించి జీసస్ మరి బుద్ధుడికి చాలా బాగా తెలుసు. మీ సమీప చరిత్రలో బుద్ధుడు పొందిన ఆధ్యాత్మిక పురోగతి
అసామాన్యమైనది. ఆ స్థాయిలో లేదా అంతకంటే విశేషంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించగల శక్తియుక్తులు మానవ జాతిలో ప్రతి మనిషిలోని ఇమిడి ఉన్నాయి. బుద్ధుడి ధర్మ ప్రచారంలో చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. బుద్ధుడి బోధనలు అర్థం చేసుకునే స్థితికి మానవ జాతి మానసిక వికాసం ఇంకా ఎదగలేదు. అతి కొద్ది మంది మాత్రమే ఆ స్థాయికి చేరుకుంటున్నారు. బౌద్ధ మతంలో ఉన్న వారందరికీ బుద్ధుడి బోధనలు అర్థమై ఉంటాయని చెప్పడానికి వీలు లేదు. మీ మత గ్రంథాలు కూడా భౌతిక వాస్తవాన్ని, మరి ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో పరిణామం చెందుతున్నప్పుడు, భౌతిక ప్రపంచాన్ని దాటి ఇతర డైమెన్షన్స్లోనికి ప్రవేశించినప్పుడు ఆత్మ యొక్క చైతన్య పరిణామాన్ని వివరించలేకపోయాయి. కొన్ని ప్రాచీన మత గ్రంథాలు స్పెయిన్ దేశంలోను, ఆస్ట్రేలియా మరి దక్షిణాఫ్రికా ఖండాలలో, ఆసియాలోని కొన్ని దేశాల్లో మానవ జాతికి అందుబాటులో లేకుండా మిస్ అవ్వడం జరిగింది. అవి కనుక మీ అందుబాటులోనికి వచ్చి ఉంటే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలిసి ఉండేవి. మానవ జాతి ఆధ్యాత్మిక పదంలో ఒక ముందడుగు వేసి ఉండేది. సముద్రంలో కెరటాలను గమనించారా? ప్రతి క్షణంలోనూ కోటాను కోట్ల కెరటాలు పుడుతూ ఉంటాయి. ప్రతి కెరటం యొక్క తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఒకదాని తీరు మరో దానిలా ఉండదు. ఆకారం మరో దానిలా ఉండదు. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. సముద్రంలో ఎలా ఉంటుంది? ఎంత ఆకారంలో ఉంటుంది? సముద్రాన్ని చూడాలని ఉంది అని ప్రతి కెరటము అనుకుంటుంది. ఆ కెరటం తాను సముద్రంలోనే ఉన్నాననే సంగతి తెలుసుకోలేదు. అలా ఉంది మీ పరిస్థితి. దేవుడున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఏ రూపంలో ఉంటాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు కలుగుతుంటాయి. సముద్రంలో కెరటం ఎలా ఉందో ఈ అనంత బ్రహ్మాండ మూల చైతన్యంలో మీరు అలానే ఉన్నారు. ఒక లోకంలో జన్మ పరంపరలు కొనసాగించి ఆ తర్వాత మరో లోకంలోనికి ప్రవేశించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగించి అలా అనంతమైన సంఖ్య గల లోకాలలో మీ ప్రయాణం అలా సాగిపోతూనే ఉంటుంది. మీ ప్రయాణానికి ముగింపు ఎక్కడా ఉండదు. ఈ విశ్వంలో మీ ఉనికి ఎప్పటికీ కోల్పోవడం జరగదు. మీరెప్పటికీ మూల చైతన్యంలో కానీ, దేవుడిలో కానీ, బ్రహ్మాండంలో కానీ, పూర్ణాత్మలో కానీ లయమైపోవడం ఎప్పటికీ జరగదు. ప్రతి క్షణము కోట్లాది కెరటాలు సముద్రంలో పుడుతున్నట్లుగానే ప్రతి క్షణము మూల చైతన్యం నుండి కోటాను కోట్ల శకలాలు వేరుపడి ఆత్మశకలాలుగా రూపొందుతూనే ఉంటాయి. ఈ ఆత్మశకలాలు అనంతకాలం వరకు కోట్లాది లోకాలలో ప్రయాణం చేస్తుంటాయి. ప్రతి క్షణము కోటాను కోట్ల ఆత్మశకలాలు మూల చైతన్యం నుండి పుడుతున్నాయనే విషయం మీకు ఆశ్చర్యంగా ఉందా? సముద్రంలోని కెరటాలు పుట్టి మరలా సముద్రంలోనే అంతమవుతాయి. కానీ మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మశకలాలు ఎప్పటికీ తమ విశిష్టతను, ఉనికిని కోల్పోవడం జరగదు. ప్రతి శకలం యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనంతకాలం కొనసాగుతూనే ఉంటుంది. మీ పిల్లలకు జన్మ ఇవ్వగలిగారే కానీ వాళ్లకు ప్రాణశక్తిని మీరివ్వలేరు. ఆత్మ జన్మ తీసుకునేటప్పుడు అనంత మూల చైతన్యం నుండి ప్రాణశక్తిని పొందుతుంది. ప్రాణశక్తి సరఫరా మీ దేహంలోనికి ప్రతి క్షణము పూర్ణాత్మ నుండి మరి అనంత మూల చైతన్యం నుండి జరుగుతూ ఉంటుంది. ఈ విశ్వంలో ఏ శక్తి మీ ప్రాణశక్తిని హరించి వేయడం జరగదు. మీ ఆత్మను భయపెట్టే శక్తులు విశ్వంలో ఎక్కడా లేవు. మరణం అంటే ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహంలోనికి ప్రవేశించడం. ఆత్మ తన దేహాన్ని ప్రతి మరణం తర్వాత మార్చుకుంటూ ఉంటుంది. జన్మల పరంపర ద్వారా వ్యాప్తి చెందించుకుంటూ వస్తున్న చైతన్య శక్తి ప్లస్ జ్ఞానం ప్లస్ భావ సంపద ప్లస్ మనోవికాసాన్ని ఆత్మ కలిగి ఉంటుంది. మీ జీవితంలో ప్రతిరోజు కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు. కర్మలు ఆచరించకుండా ఏ జీవాత్మలు ఈ సృష్టిలో ఉండవు. మీరు చేసేది ప్రతిదీ కర్మగానే పరిగణింపబడుతుంది. ఉదాహరణకు దగ్గడం, తుమ్మడం, కాఫింగ్, స్నీజింగ్, కిటికీ దగ్గరికి నడవడం, ప్రమాదం నుండి ఒక పిల్లవాడిని రక్షించడం, ఒక పుస్తకం చదవడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇంకొకరికి హాని చేయడం, మీకు ఇంకొకరు హాని తలపెట్టడం, ఆలోచించడం, కూర్చోవడం, లేవడం, నిద్రించడం లాంటివన్నీ కర్మలే. మీ మనోశక్తి నుండి వెలువడిన అన్ని ఆలోచనలు కర్మల క్రిందకే వస్తాయి. ప్రతి ఆలోచన తరంగము ఒక కర్మగా రూపాంతరం చెందుతుంది. కర్మలు మీ ఆలోచనలు ఎలా వాస్తవం చెందుతుంటాయో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు టెలిఫోను రింగ్ అయ్యింది. ఈరోజు సాయంకాలం 5 గంటలకు మిమ్మల్ని కలవమని మీ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. ఆ విషయం గురించి మీ ఫ్రెండ్కు ఎలా చెప్పాలా అని మీ మైండ్ నుండి 3 ఆలోచనలు వెలువడినాయి. ఆ 3 ఆలోచనలు, 1 అప్పుడు కలవడం వీలు కాదని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకోవడం,
2 కలవడానికి వీలు కాదని చెప్పి మరో చోటికి షాపింగ్‌కి వెళ్ళాలనుకోవడం. 3 కలుస్తానని చెప్పి ఆ సాయంకాలానికి కలవాలనుకోవడం. ఈ 3 ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి మీ మైండ్ నుండి వెలువడినాయి. ఈ 3 భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకునేంత వరకు 3 ఆలోచనలు ఒకే రకమైన చైతన్య ధర్మాలను కలిగి ఉన్నాయి. ఈ మూడింటిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని దానివైపు మీ చైతన్య శక్తిని కేంద్రీకరింపచేయడం ద్వారా ఒక ఆలోచన మాత్రమే భౌతిక సంఘటనగా, ఫిజికల్ ఈవెంట్గా వాస్తవం పొందింది. మిగతా 2 ఆలోచనలు భౌతిక ప్రపంచంలో వాస్తవం పొందలేదు. కేవలం ఒక ఆలోచన మాత్రమే వాస్తవం చెంది మిగతా 2 ఆలోచనలు ఎందుకు వాస్తవం చెందలేదని మీకు సందేహం కలుగుతూ ఉంటుంది. మూడింటిలో ఒకదాన్ని ఎంచుకొని దానివైపు మీ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ విశ్వాసాన్ని బలంగా కేంద్రీకరింపచేయడం ద్వారా మీ ఆలోచనల తాలూకు విద్యుదయస్కాంత శక్తి అటువైపు ప్రవహించి అది భౌతిక సంఘటనగా 3 డైమెన్షనల్ తలంపై ప్రవేశించింది. మిగతా 2 ఆలోచనలు వాటికి ఇవ్వబడిన శక్తి అనుసారంగా సంభావ్యత లోకాలలోనికి ప్రోబబుల్ వరల్డ్స్లోకి ప్రవేశించి అక్కడ వాస్తవం చెందుతాయి. ఒక ఆలోచన భౌతిక ప్రపంచంలో వాస్తవం చెందడం ఎంత నిజమో మిగతా 2 కూడా సంభావిత లోకాలలో వాస్తవం పొందుతున్నాయనేది కూడా అంతే నిజం. మీ మైండ్ నుండి వెలువడిన ఆలోచనలు వివిధ లోకాలలో కర్మలుగా పైన చెప్పిన విధంగా వాస్తవం పొందుతున్నాయి. భౌతిక ప్రపంచంలో మరి ఇతర డైమెన్షన్స్ గల లోకాలలో జరిగే కర్మలన్నీ మనోశక్తి నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు. సంభావ్యత లోకాల్లో వాస్తవం చెందుతున్న మీ ఆలోచనలను భౌతిక సంఘటనలుగా మీరు గుర్తించకపోవచ్చు. మీ కళ్ళెదుట ఒక ఆలోచన తాలూకు భౌతిక సంఘటన ఎలా జీవం పోసుకుందో మిగతా ఆలోచనలు కూడా ఇతర లోకాలలో జీవం పోసుకుని పరిణామం చెందుతుంటాయి. మీ మైండ్ నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ నశింపబడవు. ఎందుకంటే అవి విద్యుదయస్కాంత శక్తి తరంగాలు కనుక. 3 డైమెన్షనల్ భూమి మీద క్రీడాకారుడుగా మీరు జీవిస్తుండవచ్చు. ఇంకో లోకంలో డాక్టర్గా, మరో లోకంలో రోగిగా, మరో లోకంలో వ్యాపారిగా మీ ఆత్మ వివిధ లోకాల్లో వివిధ దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఒకే ఆత్మ అనేక లోకాలలో అనేక దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. చైతన్య పరిణామం చెందడానికి ఎన్ని కాంబినేషన్స్ అయినా, ఎన్ని సంభావ్యతలనైనా, ప్రాబబిలిటీస్ని అయినా ఆత్మ ఎంచుకోగలదు. ఒకే సత్యతలంలో అనేక దేహాలను ధరించి ఉండగలదు. ఆత్మ అనేక శకలాలుగా విడిపోయి భూమి మీద మరి ఇతర లోకాలలో వివిధ దేహాలను తీసుకోగలదు. ఆత్మ తన యొక్క శకలాలతో భూమి మీదనే ఒకచోట ధనికుడిగా, ఇంకొక చోట పేదవాడిగా, మరొక చోట స్త్రీగా, మరో చోట మత బోధకుడిగా, మరో చోట డాక్టర్గా వివిధ దేహాలలో ఉండగలదు. ఒక నది అనేక పాయలుగా, బ్రాంచెస్గా చీలిపోయి ప్రవహిస్తున్నట్లుగానే ఆత్మ తనకు తాను అనేక శకలాలుగా, యాంటిటీస్గా విడగొట్టుకొని అనేక దేహాలలో జీవాత్మలుగా జన్మలు తీసుకోగలదు. ఆత్మ తన అన్ని శకలాలతో జీవరసాయనిక శక్తి ప్లస్ ఆధ్యాత్మిక శక్తి ప్లస్ చైతన్య శక్తి పరంగా కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ టెలిపతి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆత్మ యొక్క ఒకానొక శకలం ప్రస్తుతం మీ దేహాన్ని ధరించి ఉంది. జాగృత అవస్థలో మీ దృష్టి అంతా భౌతిక విషయాలపైన కేంద్రీకరింపబడి ఉండడం చేత మీ ఆత్మ ధరించిన ఇతర దేహాలను తెలుసుకోలేకపోతున్నారు. స్వప్నాలు, అంతర్ప్రయాణం, ధ్యానం ద్వారా మీ ఆత్మ యొక్క ఇతర శకలాలతో కమ్యూనికేషన్ జరుపుతుంటారు. ఇది ప్రతి క్షణము జరుగుతూ ఉంటుంది. మీ ఆధ్యాత్మిక పురోగతి, జ్ఞాన సముపార్జన మీ ఆత్మ యొక్క ఇతర శకలాలకు టెలిపతి ద్వారా అందించబడుతూ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, లక్ష్యాల ప్రభావం వాటన్నింటిపైన పడుతూ ఉంటుంది. అలాగే ఇతర సంభావ్యత ఆత్మలు పొందే అన్ని ఆధ్యాత్మిక అనుభూతులు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆత్మ అనేక డైమెన్షన్స్లలో వివిధ లోకాల్లో 1 సంభావ్య ఆత్మలు ప్రోబబుల్ సెల్వ్స్, 2 సమాంతర ఆత్మలు ప్యారలల్ సెల్వ్స్, 3 ప్రత్యామ్నాయ ఆత్మలు ఆల్టర్నేట్ సెల్వ్స్గా జన్మలు తీసుకుని చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. సంభావ్య ఆత్మలు ఉన్నట్లే సంభావ్య లోకాలు, ప్రత్యామ్నాయ ఆత్మలు ఉన్నట్లే ప్రత్యామ్నాయ లోకాలు,
సమాంతర ఆత్మలు ఉన్నట్లే సమాంతర లోకాలు ఉన్నాయి. ఈ భూమికి కూడా సంభావ్య భూలోకాలు, సమాంతర భూలోకాలు, ప్రత్యామ్నాయ భూలోకాలు ఉన్నాయి. మీరు ఒక కళలోనో లేదా ఒక శాస్త్రంలోనో భూమి మీద రాణిస్తుంటారు. ఇతర కళలో, శాస్త్రాలలో కూడా రాణించాలని ప్రగాఢమైన కోరికలుంటాయి. ఒక కళ లేదా శాస్త్రం ప్రస్తుతం మీ వృత్తిగా ఉంటుంది. మీ ప్రగాఢమైన కోరిక వల్ల ఇతర కళలు, శాస్త్రాలను, ఇతర లోకాలలో ఉన్న మీ సంభావ్య ఆత్మలు ఒక్కొక్కటి ఒక కళను లేదా శాస్త్రాన్ని అభ్యసిస్తుంటాయి. అన్ని కళలు, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని మీ చైతన్య శక్తి ఇంటర్నెట్, కాన్షియస్నెస్ ఇంటర్నెట్ ద్వారా అంటే టెలిపతి ద్వారా పరస్పరం పంచుకుంటూ ఉంటారు. 3 డైమెన్షనల్ భూమి మీద గల కళలు, శాస్త్రాలే కాకుండా ఈ విశ్వంలో కోటాను కోట్ల కళలు, శాస్త్రాలు ఉన్నాయి. చైతన్య శక్తి భూమి మీద పదార్థంగా రూపాంతరం చెందింది. అలాగే ఇతర లోకాలలో అక్కడ ఉన్న శక్తి స్థాయి, ఫ్రీక్వెన్సీ స్థాయిలకు అనుగుణంగా చైతన్య శక్తి తన స్వరూపాన్ని మార్చుకోగలదు. ఒక లోకంలోని కళలు, శాస్త్రాలు, జీవజాతులు, దేహాలు మరో లోకంలో వాటికి భిన్నంగా ఉంటాయి. మీ ఆత్మ సంభావ్య ఆత్మలుగా, సమాంతర ఆత్మలుగా, ప్రత్యామ్నాయ ఆత్మలుగా ఆయా లోకాలలో విభిన్నమైన దేహాలను ధరించి లెక్కలేనన్ని కళలను అభ్యసిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అనేక దేహాల్లో వర్ధిల్లుతూ ఉన్న ఆత్మశకలాలు అంతర్ప్రపంచాల ద్వారా కమ్యూనికేషన్ జరుపుకుంటూ ఉంటాయి. మీ మైండ్ నుండి వెలువడిన బలమైన ఆలోచన తరంగాల శక్తి 3 డైమెన్షనల్ భూమి యొక్క శక్తి స్థాయిలో ట్యూన్ అయినప్పుడు ఇక్కడ భౌతిక సంఘటనలుగా వాస్తవం పొందుతూ ఉంటాయి. మిగతా ఆలోచనలు వాటి శక్తి స్థాయికి ట్యూన్ అయ్యే సంభావ్యత లోకాలలోనికి ప్రయాణించి అక్కడ వాస్తవం పొందుతూ ఉంటాయి. భూమి మీద వాస్తవం పొందే ఆలోచనలు మరి ఇతర సంభావ్య లోకాలలో వాస్తవం పొందే ఆలోచనలలో ఏవి ప్రధానమైనవి అనే సందేహం మీకు కలుగుతూ ఉంటుంది. నిజానికి అన్నీ ప్రధానమైనవే. ఒక వృక్షంలోని వేర్లు, కాండం, కొమ్మలు, ఆకులు, పుష్పాలు, ఫలాలు అన్నీ వృక్షానికి సంబంధించిన భాగాలైనట్లే మీ మనోశక్తి నుండి వెలువడిన అన్ని ఆలోచనలు భూమి ఇతర డైమెన్షన్స్ గల లోకాలలో వాస్తవం చెందుతున్నవన్నీ మీకు సంబంధించినవే. ప్రతి క్షణము మీ మైండ్ నుండి ఆలోచనలు వెలువడి భూమి ప్లస్ ఇతర సంభావ్య లోకాలలో వాస్తవం పొందుతూనే ఉంటాయి. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఈ దేహం ఉన్నప్పుడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇది కొనసాగుతూనే ఉంటుంది. మీ ఆలోచనలన్నీ కర్మలుగా వాస్తవం పొందుతూనే ఉంటాయి. మీ కర్మలన్నింటికీ మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే మీ ఆలోచనలన్నింటికీ మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. సంభావ్య లోకాలలోని అన్ని వాస్తవాలు నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. భూభౌతిక ప్రపంచంలో వాస్తవం కాని అన్ని ఆలోచనలు ఏదో ఒక సంభావ్య లోకంలో వాస్తవం పొందుతూ ఉంటాయి. ఇతర సంభావ్య ఆత్మల అనుభవాల నుండి జ్ఞానాన్ని ప్లస్ శక్తియుక్తులను మీరు సంపాదించుకోవచ్చు. అలాగే మీ అనుభవాల నుండి జ్ఞానాన్ని, శక్తియుక్తులను వారు పొందవచ్చు. మీరు ఇతర ఆత్మ శకలాలకు సంభావ్య ఆత్మగా, ఇతర ఆత్మ శకలాలు మీకు సంభావ్య ఆత్మలుగా ఎంచబడుతుంది. మీ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సంభావ్య దేవుళ్లను కూడా సృష్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. దేవుడు సర్వశక్తిమంతుడు, మరి ఆయనకు ఉన్నతమైన గుణాలు ఉంటాయని మీరు విశ్వసించడం వల్ల ఆలోచనలు మీ మైండ్ నుండి వెలువడి వాటికి అనుగుణంగా సంభావ్య దేవుడు, ప్రోబబుల్ గాడ్ సృష్టింపబడతాడు. మీ ఆలోచనల ద్వారా సృష్టింపబడిన సంభావ్య దేవుడు ఒకానొక సంభావ్య లోకానికి చేరి అక్కడ చైతన్య పరిణామం చెందుతూ ఉంటాడు. మీరు భూత, ప్రేత, పిశాచాలను నమ్మినట్లయితే మీ ఆలోచనలు సంభావ్య భూత, ప్రేత, పిశాచాలను సృష్టిస్తుంటుంది. వినాశకర నిర్మాణాత్మక శక్తులు 2 మీ ఆలోచనల వల్లే సృష్టింపబడుతున్నాయి. మీ ఆలోచనలన్నీ ఒకనొక సంభావ్య లోకంలో ప్రాణశక్తిని పొంది దేహాలు ధరించి జీవాత్మలుగా రూపొందుతున్నాయి. అంటే మీ ఆలోచనలు, ఆకాంక్షలు, సంకల్పాలు ద్వారా భూతలం మీద ప్లస్ ఇతర సంభావ్య తలాలలో సృష్టిని చేపడుతున్నారు. మీరు సృష్టికర్తలే. మీరు చేసిన సృష్టి ప్లస్ మీరు ఒకటే. మీకు మీ సృష్టికి మధ్య టెలిపతి ద్వారా నిరంతరం కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు చేసిన సృష్టి మీపై ఆధారపడకుండా చాలా స్వతంత్రంగా, ఇండిపెండెంట్లీ చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. మీరు కూడా ఒకనొక పూర్ణాత్మ, హయ్యర్ సెల్ఫ్ ఆలోచన నుండి సృష్టింపబడిన వారే.
మీరు పూర్ణాత్మ యొక్క అంశాత్మ. పూర్ణాత్మ మిమ్మల్ని సృష్టి చేస్తే మీ ఆలోచనల ద్వారా ఇతర అంశాత్మలను మీరు ప్రతి సృష్టి చేస్తున్నారు. భూమి మీద ప్లస్ ఇతర లోకాలలోని జీవాత్మలందరూ సృష్టికర్తలే. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఈ వాస్తవం యొక్క పూర్తి స్వరూపం మీ బాహ్యేంద్రియాలకు చిక్కదు. మీ అంతరేంద్రియాల ద్వారా మాత్రమే దాన్ని దర్శించగలుగుతారు. మూల చైతన్యం తనలో ఇమిడి ఉన్న కోటాను కోట్ల సంభావ్య ఆత్మలన్నింటితోనూ చైతన్య శక్తి ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. మీరు సంభావ్య కర్మలకు సంభావ్య ఆత్మలకు మధ్య కేంద్ర బిందువుగా ఉంటూ చైతన్య పరిణామం చెందుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. సముద్రం మధ్యలో మీరు ఒక కదలికను కలుగు చేస్తే దాని ప్రభావం అన్ని వైపులా విస్తరించి సముద్రం మొత్తాన్ని కదిలించి వేస్తుంది. ఆధ్యాత్మిక పరిణామంలో మీరు పొందే అతి చిన్న పురోగతి యొక్క ప్రభావం విశ్వమంతా గల అన్ని లోకాలకు వ్యాపిస్తుంది. మీరు పొందే ఈ చిన్న చైతన్య పరిణామపు వ్యాకోచం విశ్వమంత కదలికను తెచ్చి కోటాను కోట్ల రెట్లుగా వ్యాకోచం చెందుతుంది. మీరు 3 డైమెన్షనల్ గణిత గుణింతాన్ని లెక్క కడితే అది తన ప్రభావాన్ని ఈ విశ్వంలో గల సకల చరాచర సృష్టికి మల్టీ డైమెన్షనల్ గుణింతంగా రూపొందుతుంది. ఈ గుణింతం ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కాదు, నిరంతరము గుణింపబడుతూ ఉంటుంది, మల్టిప్లై ఉంటుంది. మీరిచ్చే చిన్న కుదుపు బ్రహ్మాండమైన మూల చైతన్యంలో ఇమిడి ఉన్న సమస్త లోకాలను కుదిపేస్తుంది. అంతరేంద్రియాల ద్వారా చాలా ప్రత్యక్షంగా మరి సహజావబోధన స్పందనల ద్వారా పరోక్షంగా సంభావ్య లోకాలలోని జ్ఞాన సమాచారం ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మీకు ప్రతిక్షణము అందుతూ ఉంటుంది. మీ మనోశక్తి మైండ్ పవర్లోని వాతావరణం మీ సంకల్పాలకి పరిమితం కాకుండా ఈ విశ్వమంతా గల అన్ని సంభావ్య ఆత్మలతో కమ్యూనికేషన్ను కలిగి ఉంటుంది. మీ అహంనకు మీ మనోశక్తి మీకు మాత్రమే పరిమితమై ఉంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మీరు ప్లస్ విశ్వవ్యాప్త సంభావ్య ఆత్మల మధ్యగల కమ్యూనికేషన్ టెలిపతి నెట్వర్క్ అని పిలుచుకోవచ్చు. జాగృత అవస్థలో ఇవేవి మీ ఎరుకలో ఉండకపోవచ్చు. మీరు రూములో కూర్చుని ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు పొందే ఆధ్యాత్మిక జ్ఞానం తాలూకు మానసిక స్పందనలు ప్లస్ ఎమోషన్స్ కలుగుతాయి. ఇవి విశ్వమంతా గల అన్ని ఆత్మ శకలాలకు కమ్యూనికేట్ చేయబడతాయి. విశ్వమంతా గల అన్ని ఆత్మ శకలాలకు అంటే సకల చరాచర సృష్టికి పంచబడుతుంది. అంటే మీ జ్ఞాన పరిధి పెరగడం వల్ల మీరు పొందిన మనోవికాసం ప్లస్ చైతన్య పరిణామం అనేవి ఇతర సృష్టికి మీ ఆలోచనలు ప్లస్ ఎమోషన్స్ ద్వారా పంచబడుతుంది. మీ ఆలోచనలు ప్లస్ ఎమోషన్స్ వల్ల ఏర్పడిన విద్యుదయస్కాంత తరంగాలు భౌతిక ప్రపంచంలోని అన్ని దిశలలో అన్ని కోణాలలో ప్రయాణించడమే కాకుండా మీ చర్మచక్షువులకు గోచరం కాని కోటాను కోట్ల అదృశ్య దిశలలో ప్రయాణించి వాటి శక్తి స్థాయికి ట్యూన్ అయిన సంభావ్య ఆత్మలను చేరుతాయి. అలాగే ఇతర సంభావ్య ఆత్మల నుండి వాటి ఆలోచనలు ప్లస్ ఎమోషన్స్ మీకు అందుతూ ఉంటాయి. మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఏ భౌతిక సంఘటనలనైతే వాస్తవం చెందించాలని ప్రగాఢంగా బలంగా సంకల్పిస్తారో వాటికి సంబంధించిన ఆలోచనలను మాత్రమే ఇతర సంభావ్య లోకాల నుండి వచ్చిన వాటి నుండి ఎంపిక చేసుకుని గ్రహించడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు చిత్రలేఖనం నేర్చుకోవాలని ఆకాంక్షిస్తారు. మీ ఆలోచన తరంగాలకు తోడుగా మీరు చిత్రలేఖనంలో నైపుణ్యం సంపాదించేందుకు గల అన్ని ఆలోచనలను సంభావ్య లోకాల నుండి ప్రయాణించే వాటిని సంగ్రహించడం జరుగుతుంది. సంభావ్య లోకాల నుండి ప్రయాణిస్తున్న అన్ని ఆలోచనలను మీరు సంగ్రహించడం సంభవించదు. మీ సంకల్పాలకు అనుగుణంగా ఉన్న వాటిని మాత్రమే మీరు సంగ్రహిస్తారు. అన్నీ మీకు చేరవు. మీ ఆధ్యాత్మిక పురోగతికి, ఆత్మ చైతన్య వికాసానికి, మనోవికాసానికి మీరు లక్ష్యాలు సంకల్పాలను ఏర్పరచుకుని తీరవలసిందే. లక్ష్యాలు ఏర్పరచుకోకుండా ఎదుగుదల అనేది అసంభవం. అంతరేంద్రియాల ద్వారా ఇతర డైమెన్షన్స్ గల లోకాల నుండి ఎలా కమ్యూనికేషన్ జరుగుతూ ఉందో, జ్ఞానాన్ని ఏ విధంగా సంగ్రహించవచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. దాన్ని సాధన చేయండి.
ఒకటి, సుఖాసనంలో హాయిగా కూర్చుని కళ్ళు మూసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొద్దిసేపు గమనించండి. బాగా రిలాక్స్ అవ్వండి. మీ గది అంతా చీకటి ఆవరించినట్లు ఊహించుకోండి. మీరు ఒక్కరు మాత్రమే ఉంటున్నట్లు ఊహించుకోండి. మీ ఆలోచనలు, కష్టాలు అన్నింటినీ ప్రక్కన పెట్టండి. 2, మీ మైండ్ అంటే మీ అంతర్ప్రపంచం నుండి ఏదైనా సందేశాలు కానీ, అంతర్ధ్వనులు కానీ, రూపాలు కానీ సంగ్రహించడానికి ఓపెన్ మైండ్తో ఎదురు చూస్తూ ఉండండి. బాహ్య ధ్వనులను వినడానికి ప్రయత్నించకండి. మీలో ఒక అంతర్ప్రపంచం ఉన్నట్లు ఊహించుకోండి. బాహ్య ప్రపంచం గురించి, బాహ్య భౌతిక జీవితం గురించి పూర్తిగా మర్చిపోయి అంతర్ప్రపంచం వైపే మీ దృష్టిని కేంద్రీకరించండి. సందేశాలు, అంతర్శబ్దాలు, రూపాలు వస్తాయేమో ఎదురు చూస్తూ ఉండండి. 3, అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాలను, రూపాలను, అంతర్ధ్వనులను మీ రీజనింగ్ మైండ్తో విశ్లేషణ చేయడానికి ఆతృత పడకండి. ప్రారంభంలో మీ అంతరేంద్రియాలు పర్ఫెక్ట్గా ఆ పని చేయలేకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మీ అంతర్ప్రపంచం నుండి వచ్చే సమాచారాన్ని విశ్లేషించుకొని మీ ప్రాపంచిక జీవితంలోనికి వినియోగించుకోవచ్చు. 4, ఈ ఎక్సర్సైజ్ను ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు లేదా మీరు విశ్రాంతిలో ఉన్నప్పుడు లేదా మీ దైనందిక జీవితంలో ఖాళీ సమయంలో ఒక సిట్టింగ్లో 10 నిమిషాల పాటు సాధన చేయండి. ఆ 10 నిమిషాల నిడివిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి. సాధనలో ఉండండి. 5, ఈ సాధన ద్వారా మీ అంతర్ప్రపంచంలోని వివిధ డైమెన్షన్స్ గల లోకాల శక్తి స్థాయిలో ట్యూన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ ప్రాపంచిక జీవితానికి సంబంధించిన లక్ష్యాలకు సంబంధించిన జ్ఞానం ఇతర డైమెన్షన్స్ నుండి మీకు రూపాల ద్వారా లేదా అంతర శబ్దాల ద్వారా లేదా సందేశాల ద్వారా అందించబడుతుంది. మీ అంతరేంద్రియాల ద్వారా వచ్చే అన్నింటినీ గమనిస్తూ ఉండండి. అత్యుత్సాహంతో వెంటనే జడ్జిమెంట్స్ ఇవ్వడం, విశ్లేషణలు చేయకండి. 6, కొన్నాళ్ళ పాటు సాధన చేయడం ద్వారా అంతర్వాణి నుండి సందేశాలను సంగ్రహించడం చాలా ఆటోమేటిక్గా మీకు అలవడుతుంది. ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్స్, ఇతర సంభావ్య లోకాల నుండి మీ లక్ష్యాలకు ప్లస్ సంకల్పాలకు ట్యూన్ అయ్యే జ్ఞానం మీకు చేరవేయబడుతుంది. ఇతరత్ర జ్ఞాన సందేశాలు కూడా మిమ్మల్ని చేరుతూ ఉంటాయి. కానీ మీ దృష్టి వాటి వైపు కేంద్రీకరించకపోవడం వల్ల ఆ జ్ఞానాన్ని మీరు సంగ్రహించడం జరగదు. ఇలాంటి ప్రాక్టీసు ద్వారా జేన్ రాబర్ట్స్ తన అంతర్ప్రపంచాన్ని దర్శించడం జరిగింది. నా ద్వారా సేత్ అను నేను సందేశాలు పొందగలుగుతూ ఉంది. బాహ్య భౌతిక వాతావరణాన్ని పూర్తిగా మర్చిపోయి టోటల్గా ట్రాన్స్ స్థితిలోకి జారినప్పుడే అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని సంగ్రహించడం జరుగుతుంది. ఈ విశ్వంలో గల వివిధ డైమెన్షన్స్ నుండి జ్ఞానాన్ని సంగ్రహించడానికి మీ అంతరేంద్రియాలు ఛానల్స్ వలె పనిచేస్తాయి. భూమి మీద మీ జన్మ యొక్క లక్ష్యాలన్నింటినీ నెరవేర్చడానికి గల జ్ఞానాన్ని మీ అంతర్ప్రపంచం నుండి సంగ్రహించవచ్చు. మీ జీవితానికి మీ చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులకు మీరు బాధ్యత వహించి తీరాలి. ఈ ఎక్సర్సైజ్ను సాధన చేయడం వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి. మీరు ఎంచుకున్న లక్ష్యాలకు సంబంధించిన సమాచారం ఇవ్వబడుతుంది. ఇతర లోకాలు, ఇతర సిస్టమ్స్ నుండి ఎంతో జ్ఞానాన్ని మీ స్వంతం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పురోగతిని అతివేగంగా పొందవచ్చు. మానసిక, ఆధ్యాత్మిక, ఆత్మ జ్ఞాన పరిధిని విస్తారంగా పెంచుకోవచ్చు. మీరు ఎంత విస్తారంగా జ్ఞానాన్ని పెంచదలుచుకుంటే అంత విస్తారంగా పెంచుకోవచ్చు. మీ ఆధ్యాత్మిక పురోగతిని ఆపగల శక్తి ఈ విశ్వంలో ఎక్కడుంది? జీవితాన్ని మరి జన్మ పరంపరలను ఏకదిశలో యూని డైరెక్షనల్ ప్రయాణిస్తున్నట్లు పరిగణిస్తే కర్మ సిద్ధాంతం ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కాలం అనేది 3 డైమెన్షనల్. మీ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్కు అందే స్థితిలో లేదు. కాలం అనేది ఒక మహాభ్రమ, ఏ గ్రేట్ ఇల్యూజన్గా మాత్రమే మీకు అర్థమవుతుంది. ఆత్మ యొక్క జన్మలు భూతకాలంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్ కాలంలోనూ ఏకకాలంలో ఒకేసారి సంభవిస్తున్నాయి. కాలం అనేది మల్టీ డైమెన్షనల్ రాశి. ఆత్మ కూడా మల్టీ డైమెన్షనల్ శక్తి స్వరూపం. మల్టీ డైమెన్షనల్ కాలంలో కర్మ సిద్ధాంతం అనేది లేదు. జన్మ పరంపరలను ఏకదిశలో ప్రయాణిస్తున్నట్లుగా పరిగణిస్తే గత జన్మలో మీరు 8వ తరగతికి సంబంధించిన జ్ఞానం నేర్చుకునే ఉంటారు. ఈ జన్మలో 9వ తరగతికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుంటున్నారు. గత జన్మకు ముందు జన్మలో 7వ తరగతికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుని ఉంటారు. జ్ఞానం మరి ఆధ్యాత్మికంగా ఒక్కొక్క జన్మలో ఒక మెట్టు ఎదుగుతూ ఉంటారు.
కానీ మల్టీ డైమెన్షనల్ స్వరూపంలోకి వచ్చేసరికి జన్మ పరంపరలు అన్నీ ఒకేసారి ఏకకాలంలో సంభవిస్తున్నాయి. ఆత్మ ఏకకాలంలో కోటాను కోట్ల దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంది. కోటాను కోట్ల దేహాలలో ఒకనొక దేహంలో మీరు ఉన్నారు. కోటాను కోట్ల దేహాలలో గల అన్ని ఆత్మ శకలాల నుండి మీ అంతర్ప్రపంచం ద్వారా జ్ఞానాన్ని ఈ వర్తమానంలోనే పొందవచ్చు. గత జన్మలో 8వ తరగతి సంబంధించిన జ్ఞానం, ఆ తర్వాత 10వ తరగతికి సంబంధించిన జ్ఞానం అంటే ఏది ఉండదు. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఉదాహరణగా చెప్పడం జరిగింది. క్షణకాలంలో ఆత్మ యొక్క కోటాను కోట్ల ఆత్మ శకలాల నుండి జ్ఞానం పొందగల అవకాశం మీ అంతర్ప్రపంచానికి కలిగి ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతంను విశ్వసించడం అర్ధరహితం. ఆత్మ అనేక రూపాలతో దేహాలను ధరించి ఎన్నో కోణాలలో ఆధ్యాత్మిక విస్తరణను కావించుకుంటూ ఉంది. గత జన్మలలో చేసిన కర్మలకు ఈ జన్మల శిక్షలు ఉండవు. మీ ఆత్మ ఒక దేహానికి మాత్రమే పరిమితం కాదు, ఏకకాలంలో అనేక దేహాలతో ఉన్నారు. మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మ అని తెలుసుకున్న తర్వాత కర్మ సిద్ధాంతం మీకు వర్తించదు. గత జన్మలలో మీరు 8వ తరగతికి సంబంధించిన జ్ఞానం నేర్చి ఉంటే ఈ జన్మలో ఏకంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరి పిహెచ్డి చేయవచ్చు. మల్టీ డైమెన్షనల్ ఆత్మ ధరించిన అనేక దేహాలలో గల అంశాత్మలు సముపార్జిస్తున్న జ్ఞానాన్ని ఈ వర్తమానంలోనే పొందవచ్చు. మూల చైతన్యం మరి పూర్ణాత్మలు మరి కోటాను కోట్ల లోకాలలో విస్తరించిన ఆత్మ శకలాలన్నింటి నుండి మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ద్వేషానికి సంబంధించిన డైనమిక్స్ తెలుసుకోవడానికి ఒక జన్మ, స్త్రీ జాతిని ద్వేషించడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఒక జన్మ, ఇలా అనేక జన్మలు పొందిన భావ సంపద ప్లస్ మనోవికాసం ప్లస్ జ్ఞాన పరిధిని దాటి ఆధ్యాత్మికంగా మరో అడుగు ముందుకు వేయడానికి ఒక జన్మ. అలా జన్మ పరంపరలో కొనసాగిస్తూ మెల్లగా చైతన్య పరిణామం చెందుతూ ఉండడం ఒక దిశలో సాగుతూ ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ ఆత్మ నేను ఈ ఒక్క దేహానికి మాత్రమే నేను పరిమితం కాలేదు అని ఎరుక కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పురోగతికి జ్ఞాన సముపార్జనకు కోటాను కోట్ల లోకాలలో విస్తరించిన కోట్ల ఆత్మల నుండి మల్టీ డైమెన్షనల్ కోణాలలో అవకాశాలు మీ అందుబాటులోకి వస్తాయి. సర్వకళలు, సకల శాస్త్రాలు, అపరిమితమైన జ్ఞానము నిరంతర ప్రవాహం వలె మీ అంతర ప్రపంచాన్ని చేరుతూ ఉంటుంది. మీ అంతరేంద్రియాలను సరి అయిన రీతిలో వినియోగించుకోవడం ద్వారా జ్ఞానాన్ని ఈ విశ్వంలోని అన్ని దిశల నుండి అన్ని ఆత్మ శకలాల నుండి పొందగలిగే వీలుంది. మీ గత జన్మలలో మీరు సంప్రాప్తించుకున్న మనోవికాసం, జ్ఞానం, భావ సంపదల పైన ఈ జన్మలో మీ ఆధ్యాత్మిక పురోగతి ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకేసారి అన్ని దశలలో మల్టీ డైమెన్షన్స్లో మీ అంతర్ ప్రయాణం ద్వారా పూర్ణాత్మలు, అంశాత్మల నుండి డైరెక్ట్గా జ్ఞానాన్ని సంపాదించుకోగల సర్వసమర్థతలు మీకున్నాయి. మీరు గత జన్మల నుండి సంపాదిస్తూ వస్తున్న జ్ఞానం కంటే లక్షల రెట్లు, కోట్ల రెట్లు గల జ్ఞానాన్ని ఈ జన్మలో సంపాదించుకోవచ్చు. ఈ విషయం మీకు తెలిసిన తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఉండదు. ఈ జన్మ యొక్క అభివృద్ధి గత జన్మలలో మీరు పొందిన అభివృద్ధి పైన ఆధారపడి ఉండడం సహజమే. కానీ ఒకసారి మీకు నేను అనబడి ఈ ఆత్మ ఈ ఒక్క దేహానికి మాత్రమే పరిమితం కాలేదు. కోటాను కోట్ల దేహాలుగా గల అంశాత్మలతో విరాజిల్లుతున్న పూర్ణాత్మ యొక్క ఒకనొక అంశాత్మను మాత్రమే అని మీరు తెలుసుకోగలిగినట్లయితే ఈ జన్మలో మీ ఆధ్యాత్మిక పురోగతి ఇక ఎంత మాత్రమో గత జన్మలలో సాధించిన అభివృద్ధిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే కర్మ సిద్ధాంతం అనేది మల్టీ డైమెన్షనల్ ఆత్మకు వర్తించదు. మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మని తెలుసుకోవాలి. ఆత్మశక్తికి పరిమితులు లేవు అనే విషయం కూడా మీరు గ్రహించాలి. మల్టీ డైమెన్షనల్ ఆత్మ ఒక భూతలానికి అంటే 3 డైమెన్షనల్ తలానికి మాత్రమే పరిమితం కాదు. మీ దేహంలో ఇమిడిన ఆత్మ మీ దేహానికి మాత్రమే పరిమితం కాక దాని శాఖలు, బ్రాంచెస్ ఇతర లోకాలలోనికి కూడా వ్యాపించి ఉన్నాయి. అన్ని లోకాలలోనికి విస్తరించిన మల్టీ డైమెన్షనల్ ఆత్మకు భూమి మీద గల ఒకనొక అంశాత్మ కర్మలకు ప్లస్ జ్ఞానానికి ఎందుకు పరిమితమవుతుంది? భూమి ప్లస్ దానికి సమాంతరమైన లోకాలలో ఒక అంశాత్మ సాధించిన మనోవికాసం ప్లస్ భావ సంపద, జ్ఞానం ప్లస్ జ్ఞానం మాత్రమే ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతి కాజాలదు. ఈ వర్తమానంలో ప్రస్తుత దేహంలో గల మీరు సాధిస్తూ ఉన్న ఆధ్యాత్మిక ప్రగతికి గత జన్మలలో మీరు పొందిన జ్ఞానం ప్లస్ చైతన్య పరిణామానికి తోడుగా మల్టీ డైమెన్షనల్ ఆత్మ యొక్క ఇతర అంశాత్మల నుండి
అపారమైన జ్ఞానాన్ని మీ అంతరేంద్రియాల ద్వారా పొందే సర్వశక్తియుక్తులు కలిగి ఉన్నారు. మల్టీ డైమెన్షనల్ ఆత్మ తన చైతన్య శక్తిని సంపూర్తిగా కేంద్రీకరించి భూమి మీద దేహాన్ని తీసుకుని ఇమిడే స్థితిలో లేదు. 3 డైమెన్షనల్ తలమైన భూమి మీదకు మల్టీ డైమెన్షనల్ ఆత్మ తన పూర్తి శక్తితో దిగి రావడం అసంభవం. ఒక చిన్న మట్టి కొండలో సముద్రాన్ని ఇమర్చడం కష్టం కదా. మల్టీ డైమెన్షనల్ ఆత్మ యొక్క ఒకనొక ఆత్మశకలమైన మీరు అంశాత్మగా ఈ 3 డైమెన్షనల్ భూతలం మీదకు జన్మ తీసుకోవడం జరిగింది. మల్టీ డైమెన్షనల్ ఆత్మగా పరిణామం చెందుతూ ఉన్న మీకు మల్టీ డైమెన్షనల్ రాశి అయిన కాలంలో అన్ని జన్మలు ఒకేసారి సంభవిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించిన అన్ని జన్మలు ఒకేసారి సైమల్టేనియస్లీ సంభవిస్తున్నాయి. ఉదాహరణకు ఒక చక్రాన్ని తీసుకోండి. దాని ఇరుసు దగ్గర మీరున్నట్లు, అంటే ఆత్మగా ఉన్న మీరు ఊహించుకోండి. ఇరుసు నుండి చక్రం యొక్క వృత్తాకార ఉపరితలానికి స్పోక్స్ బిగించబడి ఉంటాయి. ఉపరితలానికి తాకుచున్న ఒక స్పోక్ ఒక కాలానికి సంబంధించిన ఒక జన్మలో ఉన్నారని ఊహించుకోండి. ఆ చక్రానికి 12 స్పోక్స్ ఉన్నాయనుకుంటే ఆ స్పోక్స్ వద్ద మీరు తీసుకున్న జన్మలు వరుసగా 20 BC, 5 BC, 10 AD, 100 AD, 500 AD, 1900 AD, 200, 2007 AD, 2100 AD, 5000 AD, 6000 AD, 6500 AD, 10,000 AD. BC క్రైస్ట్ జన్మ సంవత్సరానికి ముందు సంవత్సరం ఏడి. BC క్రైస్ట్ జన్మ సంవత్సరానికి ముందు సంవత్సరం ఏడి. క్రైస్ట్ జన్మ తర్వాత సంవత్సరంలలో ఉన్నాయనుకోండి. ఆయా సంవత్సరాల్లో మీరు తీసుకున్న జన్మలు స్పోక్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. కాలం అనే చక్రంలో ఇరుసు దగ్గర ఉన్న మీకు అన్ని జన్మల తాలూకు జ్ఞానం ఏకకాలంలో అందుతూ ఉంది. ఆ 12 స్పోక్స్ స్థానంలో అనంతమైన స్పోక్స్ను, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఆఫ్ స్పోక్స్ను ఊహించుకొని అవి అనంతకాలం వరకు, అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు వ్యాప్తి చెంది ఉన్నాయనుకున్నప్పుడు అన్ని జన్మల నుండి పొందే జ్ఞానం ఎంత అపరిమితంగా ఉంటుందో కదా. ఇక్కడ చక్రాన్ని ఏకతలంలో మాత్రమే ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. 1 ప్లేన్లో మాత్రమే ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక గోళాన్ని, స్పియర్ ఉదాహరణగా తీసుకోండి. గోళం కేంద్ర బిందువు నుండి దాని ఉపరితలానికి ఎన్ని కోణాలలో సరళ రేఖలు, స్ట్రైట్ లైన్స్ గీచి కలపగలరో ఒకసారి ఆలోచించండి. భూగోళానికి స్పియర్ ఆఫ్ ది ఎర్త్ దాని కేంద్ర బిందువు నుండి ఎన్ని సరళ రేఖలు గీయగలరో మీ ఊహకు అందుతుందా? అనంతమైన సరళ రేఖలు గీయవచ్చు. ప్రతి రేఖను ఒక స్పోక్స్గా పరిగణిస్తే ఆ స్పోక్ చివరి ఉపరితలంలో ఒక కాలానికి సంబంధించిన జన్మను ఊహిస్తే ఒక ఆత్మ ఎన్ని కోట్ల జన్మలు తీసుకోగలదో ఊహించడానికి మీ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ చాలదు. ఆత్మ అనేక దేహాలతో, అనేక రూపాలతో, అనేక లోకాలలో, అనేక డైమెన్షన్స్లలో అనంతమైన జన్మలను ఎన్నుకొని చైతన్య పరిణామం చెందుతూ ఉంది. ఒక సైకిల్ చక్రం లేదా ఒక వాహనం యొక్క చక్రం ఒక దిశలో మాత్రమే ముందుకు వెనుకకు కదులుతుంది. కానీ గోళం ఏ దిశలోనైనా దొరలగలదు. ఎన్ని దిశలలోనైనా దాని గమనం, మోషన్ ఉండగలదు. కాలం కూడా అలాగే. ఎన్ని దిశలలోనైనా దాని గమనం ముందుకు వెనుకకు ఉంటుంది. ఒక నిర్దిష్ట దిశలో మాత్రమే కాలం యొక్క గమనం పరిమితమై ఉండదు. కాలాన్ని నిర్వచించడానికి వీలు పడదు. ఏ విధంగా చెప్తే మీకు అర్థం చేసుకోగలరనే కోణంలో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక చక్రం లేదా ఒక గోళాన్ని ఉదాహరణగా తీసుకొని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం తప్ప కేవలం ఇలాంటి ఉదాహరణలే మీకు పూర్తి సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేవు. భూగోళం అంతా సైజును ఊహించుకున్నప్పుడు దాని కేంద్రం నుండి ఎన్ని స్పోక్స్ ఇమర్చవచ్చు, గెలాక్సీ సైజులో ఉంటే ఎన్ని స్పోక్స్ ఇమర్చవచ్చు, ఇలా లెక్కిస్తే మానవ మేధస్సు అర్థం చేసుకునే స్థితిలో
లేదు. ఒక గెలాక్సీ సైజులో గల గోళంలో విస్తరించిన స్పోక్స్ ఎన్ని దిశలలో ఉంటాయో ఊహించుకోండి. కొన్ని కోట్ల దిశలుంటాయని మీకు అర్థం అవుతుంది కదా. కేంద్రం నుండి గోళం ఉపరితలంపైకి సరళ రేఖలను గీసినప్పుడు లెక్కలేనన్ని కోణాలలో ఆ రేఖలు విస్తరించి ఉంటాయి. మల్టీ డైమెన్షన్స్ అంటే అనంతమైన కోణాలలో విస్తరించిన తలాలు అని అర్థం చేసుకోవాలి. ఒక గెలాక్సీలోని అలా ఉంటే కోటాను కోట్ల గెలాక్సీలు గల విశ్వం సంగతి ఏమిటి? మహా ఆత్మ ధరించిన దేహాలు అనంతమైనవి. ఆ మహా ఆత్మయే మూల చైతన్యం, లేదా దేవుడు, లేదా అనంత బ్రహ్మాండం. ఈ సకల చరాచర సృష్టి అంతా అనంతమైన లోకాలలో అనంతమైన రూపాలలో వర్ధిల్లుతూ ఉన్న మహా ఆత్మ తన అంశాత్మలను సమానంగా సంపూర్ణానురాగంతో ప్రేమిస్తూ ఉంది. మీరు ఆ మహా ఆత్మ యొక్క ఒకనొక అంశాత్మ మాత్రమే. ఈ విశ్వంలో మీరొక్కరే ఒంటరిగా ఉంటారని ఎలా అనుకోగలరు? ఒక సెకనును 10 లక్షల భాగాలుగా విభజిస్తే ఆ ఒక భాగంలోని కాలంలో ఒక విశ్వంలోని మూల చైతన్యం కొన్ని కోట్ల రెట్లు వ్యాకోచం చెంది ఉంటుంది. ఈ కాల వ్యవధిలో కోటాను కోట్ల లోకాలు సృష్టింపబడి ఉంటాయి. ఆ సృష్టి అంతా అనంతమైన డైమెన్షన్స్ గల తలాలు లోకాలలోని అన్నింటిలోని నిండి చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. వర్తమానం, భవిష్యత్తు, గతము అన్నీ ఒకేసారి మల్టీ డైమెన్షన్స్లో ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అంత బ్రహ్మాండమైన సృష్టిలో మీ ఉనికి, మీ స్వేచ్ఛ, మీ వ్యక్తిత్వము, మీ ప్రత్యేకత, మీ విశిష్టత ఎప్పటికీ కోల్పోవడం జరగదు. ఏ బ్రహ్మాండంలోనూ మీరు లీనమై పోవడం ఎప్పటికీ జరగదు. మల్టీ డైమెన్షనల్ ఆత్మ గురించి తర్వాత పుస్తకాలలో వివరించడం జరుగుతుంది.